హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐయామ్ ఇన్ లవ్' ఎపిసోడ్ 25. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మన పెళ్లి గురించి ఏమనుకుంటున్నావో చెప్పు రాకీ అని దేవిక అతడికి వేలు చూపిస్తూ మాట్లాడగానే ఆమె వేలిని కనికరం లేకుండా కొరికేస్తాడు రాకీ. ఇదిగో ఇవే చేయొద్దు అన్నాను అని ఆమె చేయి ఊపుకుంటూ చెప్పు పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగింది దేవిక. ఆమె అడిగిన ప్రశ్నకి రాకీ సోఫాలో కూర్చున్నవాడే లేచి ఆమె నడుము పట్టి అతడి దగ్గరికి లాక్కున్నాడు. పూర్తిగా ఆమె అతడికి తగిలేలా లాక్కుని ఆమె నడుము చుట్టూ చేయి వేసి నేను ఓకే చెప్పడం కాదు, ముందు నువ్వు రెడీగా ఉన్నావా నన్ను పెళ్లి చేసుకోవడానికి అది చెప్పు అని అన్నాడు రాకీ సూటిగా దేవిక కళ్ళల్లోకి చూస్తూ. నేను రెడీగా లేకపోతే నిన్నెందుకు అడుగుతాను రాకీ అని అంది దేవిక. ఏమో ఇప్పుడు ఓకే చెప్పి మళ్ళీ తీరా పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేశాక వద్దు అంటే అప్పుడు నేనేం చేయాలి? అందుకే నువ్వు రెడీగా ఉన్నావా లేదా ముందు అది చెప్పవే. నువ్వు రెడీగా ఉన్నావు అని అంటే పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను అని ఈసారి రాఖీ అడగడంతో నువ్వు ఇప్పటికిప్పుడు మన పెళ్ళి ఏర్పాట్లు చేసి నీ చేతులతో నా మెడలో తాళి కట్టించుకోవడానికి నేను రెడీగానే ఉంటాను నీ భార్యగా. నీ ఇంట్లో అడుగు పెట్టడానికి రెడీగానే ఉంటాను అని దేవిక చెప్పింది. మరి అంత రెడీగా ఉన్నదానివి ఇంటికి రమ్మని అని అంటే ఏదో వెధవ సాకులు అన్నీ చెప్పావు కదా. మరి ఇప్పుడు వెళ్దాం పద మన ఇంటికి అని అన్నాడు రాకీ. ఇంకెవరో వచ్చి నీ ఇంట్లో ఉండగా నేను చస్తే ఆ ఇంటికి రాను అని అంది దేవిక. మరి పెళ్ళయ్యాక ఎలా వస్తావు అని అడిగాడు రాకీ. అప్పుడు నీ భార్యగా నాకు హక్కు ఉంటుంది. నీ భార్యగా నీ ఇంట్లో ఏం చేసే హక్కైనా నాకు ఉంటుంది అప్పుడు అని దేవిక పొగరుగా అనడంతో అంటే నువ్వు వచ్చి నందినిని బయటికి వెళ్ళగొడతా అంటున్నావు అంతేనా అని అడిగాడు రాకీ. దానికి దేవిక ఏం సమాధానం చెప్పకుండా మొహం పక్కకి తిప్పుకోవడంతో అంటే దాని మీద పగతో కక్షతో దాన్ని ఇంట్లో నుండి బయటకి వెళ్ళగొట్టడానికి మాత్రమే నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అంతేకాని నా మీద ప్రేమతో కాదా అని అడిగాడు రాకీ. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నేను నీకు మళ్ళీ చెప్పాలి అనుకోవడం లేదు రాకీ. ఎందుకంటే నా ప్రేమ ఆల్రెడీ చూసిన వాడివే నువ్వు. మళ్ళీ నేను నీకు నిరూపించాలి అనుకోవడం లేదు అని దేవిక కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది రాకీకి. అప్పుడు నీ ప్రేమ చూసి చాలా రోజులవుతుంది. ఇప్పుడు చూపించొచ్చు కదా మళ్ళీ అని అతడి బొటనవేలితో ఆమె కింది పెదవిని లాగుతూ ఉంటే రాకీ చేయి నెట్టేసి పిచ్చి వేషాలు వేయకు రాకీ అని దేవిక అతడికి దూరం జరుగుతుంది. ఎందుకే ఇంత ప్రేమించాను, అంత ప్రేమించాను అని చెప్తావు కానీ ఏనాడు హద్దులు దాటనివ్వలేదు కదా నన్ను. కనీసం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నాము. నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, నువ్వు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అని చెప్పుకోవడమే తప్పితే ఏనాడు ఒక లిప్ కిస్ కూడా పెట్టుకొనివ్వలేదు. ఎందుకు? అని రాకీ కళ్ళు ఎగరేసి అడిగాడు. ఎందుకంటే నేను నీ ఇంట్లో ఉన్నదానిలాగా నా ఒళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించుకునేదాన్ని కాదు. పెళ్ళి అవ్వకముందే ఇలా ఎవరితో పడితే వాడితో ఉండే రకం కాదు అని చాలా గట్టిగా అంది దేవిక. అది దాని ఒంటిని ఎవడికి పడితే వాడికి ఇవ్వలేదు. అది ప్రాణం సర్వస్వం అనుకున్న వాడికే ఇచ్చింది. అది కూడా దాన్ని నేను పెళ్లి చేసుకుంటానో లేదో అది సెకండరీ. అది పక్కన పెడితే జస్ట్ నా ప్రేమ దానికి చూపిస్తే చాలు అని అనుకుంది. అందుకే నేను దాన్ని సొంతం చేసుకుంటుంటే నాకు అడ్డు చెప్పలేదే అని రాకీ అన్నాడు. ఇదే ఇదే నచ్చట్లేదు రాకీ నాకు. అది ఎప్పుడైతే నీ జీవితంలోకి అడుగు పెట్టిందో నేను ఏది మాట్లాడినా రాంగ్ అంటున్నావు, దాన్ని రైట్ అంటున్నావు నువ్వు అని దేవిక కోపంగా అరిచింది. దేవిక అంత కోపంగా ఊగిపోతున్నా కూడా రాకీ మాత్రం కూల్గా ఇప్పుడు నీకేం కావాలమ్మా అని అడిగాడు. పెళ్ళి రాకీ, పెళ్ళి కావాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కావాలి అని కళ్ళు అన్నీ ఎర్రగా పెద్దగా చేసి అతడి కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటే కాలర్ పట్టుకోకే అని నీకు 100 సార్లు చెప్పాను, అయినా వినవా నా మాట అని దేవిక చేతులను విసిరేసి
పెళ్ళే కదా! 1 వీక్‌లో మన పెళ్ళి. ఓకేనా? ఏం కావాలి నీకు? రేపటి నుండి షాపింగ్ చేద్దామా? మా ఇంటి దగ్గరే పెళ్లి చేసుకుందామా? లేకపోతే మీ ఇంట్లోనా? లేకపోతే ఏదైనా గుడిలో చేసుకుందామా? నీకు ఇష్టమైన ప్లేస్‌లో చేసుకుందామా? లేకపోతే నీ అన్న దగ్గర చేసుకుందామా? నువ్వు నాకు లొకేషన్స్ చెప్తే అక్కడ పెళ్లి మండపం వేసి పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేద్దాం. 1 వీక్‌లో పెళ్లి. ఓకేనా? నీ ముందే పంతులు గారికి కూడా కాల్ చేస్తాను. మన పెళ్ళి అని వెనక ముందు ఆలోచించకుండా దేవిక ముందే కాల్ చేశాడు రాకీ పంతులు గారికి. నా పేరు రాకీ. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు దేవిక. ఆ అమ్మాయి బర్త్డే డేట్ ఇది. నా బర్త్డే డేట్ ఇది. ఈ వీక్‌లో మా పెళ్ళికి ముహూర్తాలు ఉన్నాయా? లేవా? ఏ రోజు ముహూర్తం ఉంది? ఎన్ని గంటలకి ముహూర్తం బావుందో కావాలి నాకు 15 నిమిషాల్లో అని రాకీ సీరియస్‌గా చెప్పగానే, రాకీ బాబు ఒక్క 10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. నేను చూసి చెప్తాను అని, బాబుగారు మీరు చెప్పిన డేట్ ప్రకారం ఈ వారం అంటే ఇవాళ సోమవారం, శనివారం రోజు మీ ఇద్దరి పేరు మీద ముహూర్తం అద్భుతంగా ఉంది బాబు. ఉదయం 11:30 గంటలకి అని చెప్పడంతో, చెప్పు దేవిక పెళ్ళి ఎక్కడ అని అడిగాడు రాకీ దేవికనే చూస్తూ. అది కూడా కూల్గానే అనుకోండి, నీ ఇష్టం అని చెప్పింది దేవిక. రాకీ స్ట్రైట్‌గా మాట్లాడుతూ ఉంటే, ఓకే. ఎలాగూ నాకు ఆ గుడి సెంటిమెంట్‌నే కదా పంతులు గారు. మన గుడిలోనే శనివారం రోజు నా పెళ్ళి అద్దిరిపోవాలి మీ చేతుల మీదుగా. మీకు ఏమేం కావాలో అన్ని ఏర్పాట్లు చేయండి. ఉదయం శివ వచ్చి మిమ్మల్ని కలుస్తాడు. ఓకేనా పంతులు గారు? పెళ్ళిలో ఏ లోటు ఉండకూడదు. వచ్చే గెస్టులకి కూడా మన అందరికీ స్థలం సరిపోవాలి. గుడి పక్కనే ఉన్న స్థలంలో అందరికీ సరిపోవాలి. అలాగే భోజనాలు కూడా అక్కడే జరగాలి. ఎలా అయితే ప్రతి నెల మన గుడిలో అన్నదానం జరుగుతుందో దేవుడికి జరిగినట్టు, ఆ రోజు కూడా అలాగే జరగాలి అని రాకీ ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తూ ఉంటే, నువ్వు ఎలా చెప్తే అలా రాకీ బాబు. శనివారం నీ పెళ్ళి మన గుడిలో అంగరంగ వైభవంగా జరిపించే బాధ్యత నాది అని ఆయన భరోసాగా చెప్పడంతో, థ్యాంక్ యూ బాబాయ్ అని ఫోన్ కట్ చేసి, ఇప్పుడు హ్యాపీనా నువ్వు అని అన్నాడు రాకీ లేచి నిలబడి అతడి ఫోన్ని పాకెట్లోకి తోస్తూ. నేనేదో నిన్ను మోసం చేశాను అన్న వంకలు పెట్టుకొని నన్ను తిట్టడం మానేయ్. ఇంతకు ముందులాగా ఉండడం నేర్చుకో. ఎందుకు ఇంతలా రాక్షసి గయ్యాలిలాగా తయారవుతున్నావు? నేను బాగానే ఉన్నాను దేవిక. నా బిహేవియర్‌లో ఏదైనా మార్పు వచ్చిందా చెప్పు నీకు? అని రాకీ అడిగితే, దేవిక తల అడ్డంగా ఊపింది. కానీ నువ్వు మాత్రం నాకు సొంతం అవ్వకుండా వేరే ఎవరికో సొంతమయ్యావు కదా అని మాత్రం అంది దేవిక కళ్ళల్లో నీళ్లతో. అది నా మిస్టేక్ అని చెప్తున్నాను కదా. జరిగిన దానికి సారీ. అలాగే ఇక నేను వెళ్తున్నాను. రేపు మార్నింగే వస్తాను. రెడీ అయి ఉండు. నాకు కాబోయే భార్యకి నా చేతులారా షాపింగ్ చేయాలి బంగారం. బంగారం కొనాలి, శారీలు కొనాలి అని ఉంది. రేపు మార్నింగ్ వెళ్ళి పెళ్ళికి అన్నీ కొనుక్కొచ్చేయాలి. సరేనా? బాయ్. జాగ్రత్త అని రాకీ బయటకి వచ్చి కార్ తీశాడు ఇంటికి వెళ్ళడానికి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.